గౌతమ్మురా ఉరుముట్టని పుష్పము కప్పముట్టని గౌతమ్ సిడిలేని పత్రి దేవాలే పార్వతమ్మ నాదా దేవా జంగమయ్య పురుగు ముట్టని పుష్పము తెస్తున్నా కప్ప ముట్టని గౌతమ్ తెస్తున్నా సిడిలేని పత్రి తెస్తున్నా ముక్కారు మూడుగా ఎలనాదా నీ పూజనే కట్టేదా ఒక బింద నీళ్ళు కాకపోతే 7 బిందలు తెచ్చి నీ ఎదమీన పోతానయ్యా ఒక పుట్టుక పూలు కాకపోతే 7 పుట్టుకల పూలు తెచ్చి నీ ఎదమీన కొడుతున్నా రామా రామా నీ ఎదమీన చల్లుతున్నా జామా రామా నువ్వు సంతానం ఇయ్యవయ్యా బామా పార్వతమ్మ నీ ధరణ కటాక్షణ నా పైన ఉంటే నేను తెస్తానని ఒక మాట అనకపోతివమ్మా పూల పిషాదెంత లీల పిషాదెంత అంటివే పార్వతీ ఓ బామా పార్వతమ్మ పార్వతమ్మ నీ ఎల్లు తీసి నీ ఒళ్ళో పెట్టపోతే నా పేరు దేవజంగమయ్య కాదన్నాడు బామా పెళ్ళి పోయి ఆ పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతమ్ సిడిలేని పత్రి తెచ్చి 3 ఏళ్ళ పూజ కట్టాలి నువ్వు సంతానం ఎంతమందిని కోరుతావో కోరవే అటుక 100 మంది ఆడపిల్లలు కావాలి 100 మంది మొగ కొడుకులు కావాలంటున్నది అమ్మమ్మమ్మ బామా పార్వతమ్మ ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు కాదు కూడా 200 సంతానం అమ్మా 200 సంతానం ఎట్లా కోరితివే పార్వతీ 200 సంతానం ఎట్లా కోరినా ఒకరిని ఎక్కువనన్న కోరలేదు ఒకరు తక్కువనన్న కోరలేదు పార్వతమ్మ నేను సంతానం ఇచ్చేటప్పుడు ఒకరికి గమల పిల్లలు పుడితే ఒకరికి పాలు అందుతాయి ఒకరికి పాలు అందాయి బామా పార్వతీదేవి నువ్వు 200 మంది సంతానం అంటే నువ్వు పాలెట్లా ఇస్తావే పార్వతీ ఓ నాదా జంగమయ్య ధాన్యం బట్టే జల్లడకి ఎన్ని శీద్రాలు ఉంటాయో నా సును పుష్పానికి అన్ని శిద్రాలు వేస్తానయ్యా ఆ సను పుష్పానికి అన్ని శిద్రాలు వేసి నేను దారుకు 10 మందిని సాదుకుంటా ఉన్నాను నామా రామా సాదుకుంటానంటాది దేవి పార్వతమ్మ సంతానం ఇచ్చేవాని ఇయ్యమని చెప్పి అమ్మవారు పార్వతమ్మ 200 మంది సంతానం కోరినాదే పార్వతమ్మ నీ ఏలు తీసి నీ ఒళ్ళొప్పులు పెడతాను చెప్పి పార్వతమ్మ నా మొగని సహాయం తోటి నీ కర్ణ కటాక్షణ ఉంటే తెసననకపోతివే ఎన్నెల్లని ఆ పార్వతమ్మ ఇల్లు బయలు వెళ్ళినాది అడవిలో నా పార్వతమ్మ తల్లి బయలు ఎల్లెనే సంతానం గురించి అమ్మవారు పార్వతమ్మ జలబిందె పూల పుట్టుక చేత పట్టుకొని ఎండికొండ కైలాసము పార్వతి ఉండేది పంచాగిరి దాటబట్టేరా అమ్మవారు పార్వతమ్మ ఇల్లు బయలు ఎల్లెరా కాకులు చూడని కారండ పడివి గద్దలు చూడని పెద్ద అడవి లోపల కొట్టేడు దొంగ నెరుగుతుంది ఇక పార్వతీ తిరిగి తిరిగి పార్వతమ్మ దండి ఆశలు కొన్నెరా నడిచిన కాళ్ళకు నడబడి తప్పుతుంది ఊపిన చేతుల గురుములు దిగుతున్నాయి అమ్మవారు పార్వతమ్మ కళ్ళ అయ్యా అయ్యా అమ్మ దస్తి అయ్యా దత్తినంటదమ్మో పిల్లలు పుట్ట ముందుకే ఎన్ని బాధలు వచ్చా నాకు పిల్లలు కలిగినాక ఎన్ని బాధలయ్యో అమ్మవారు అడవిలోన వెళ్ళెరా
చిన్న గంగ పెద్ద గంగ నీలేరు గంగ పాలేరు గంగ దాటుతుంది ఎక్కడ చూసినా పార్వతమ్మ నీళ్లు దొరుకుతలేవమ్మో ఎన్నడు ఎండిపోని ఏడు బాయల గంగకే ఎన్నడు ఎండిపోని ఏడు బాయల గంగదారి పట్టుకొని అడవి లోపల వస్తుంది పార్వతమ్మ ఏడు పాయల గంగ కూడా ఎండిపాయి అమ్మవారు పార్వతమ్మ దూపలకు దుఃఖశీలుతుంది ఆకలి కల తేరుతున్నది ఏమి చేదు ఎండకు ఎండ అమ్మవారు పార్వతమ్మో మా శిలమదోడ పట్టనమ్మా ఓ దేవుడు అమ్మవారు పార్వతి పార్వతమ్మ దూపలాగు తాళలేక పిల్లాల వీణ కూడా మన్నువయ్యా పిల్లాలు లేక ముందు ఓయమ్మలారు ఎన్ని బాధలు వచ్చినాయి నాకైనా నాకు పిల్లలు పుట్టినాకనా ఓ నాయనో నాకెన్ని బాధలంటా ఉన్నది తల్లి చెలమ తోడుతుండరా నాయమ్మ గోళ్ళలో ఎప్పుడైతే ఉసుక వెళ్ళిపోయి ఎప్పుడైతే చిలచిల రక్తాలు గారుతున్నాయి ఈ జవినందుకు ముట్టిగా ఓరాది ఇంది లోపల వృక్షం ముట్టాలని దివనార్తి పెట్టింది ఇక దేవజంగమయ్యా ఎప్పుడైతే శంకరుడు మాయతోటి శివనాగ గుండం గాయించిండు ఆ శివనాగ గుండం గాయించిన ఆ గుండం పేరున ఎప్పుడైతే 3 పుష్పాలు వేసిండు ఆ పుష్పాలు అక్కడ పెట్టిండు జంగమయ్య గణమందు వెళ్ళిపోయి గంగన మందున ఎప్పుడైతే గంగరామ చిలకాయి ఆ పార్వతమ్మ ఎట్లట్లా తిరిగిందో ఆ జంగమయ్య అట్లా తిరిగిండు ఆ నీళ్ళలో కూర్చొని జంగమా తపసు పట్టబట్టేరా తపసు పడతా ఉంటే దేవజంగమయ్య పార్వతమ్మ ఎప్పుడైతే అడిగేర వచ్చింది ఎప్పుడైతే మోట ధరలకేని చూసే వరకల్లా జంగమయ్య మీద ఎప్పుడైతే పార్వతమ్మ నీడబడ్డది 3 పువ్వులు తెంపుకున్నది వాసన చూసి నెత్తి లోపల పెట్టుకున్నది పార్వతమ్మ ఆ నెత్తిలో పెట్టుకొని వాసన చూసింది 3 పూల పుష్పాలు ఆడికెళ్ళి పార్వతమ్మ తల్లి ఏమంట ఉన్నది దేవుడో పార్వతీదేవి ఎప్పుడైతే చేరవచ్చిండు మోరు దెబ్బలు కొట్టింది ఎవరమ్మా నువ్వు చేరవచ్చినో నా నీడ పడ్డది నా తపస్సు అంతా బింగం చేసినవు నా తపస్సు బిందము చేసినవని చెప్పి మోరు దెబ్బలు కొట్టిండు అయ్యా నేను జంగమయ్యని ఎప్పుడైతే ఎండుకొండ మహానుభావుని భార్యనయ్యా నా భర్త పేరు శంకరుడు నా పేరు పార్వతన్నదే పార్వతమ్మకు ఏమి బాధ కలిగిందని చెప్పి అడవి లోపల వచ్చిందని చెప్పి ఇంకా మోరు దెబ్బలు కొట్టిండు పార్వతమ్మ సంతానం కోరింది 200 మందిని కోరినందుకు వచ్చినా ఆయన నాకు సంతానం ఉంచి వచ్చినా ఒకరిని ఎక్కువనన్నా కోరలేదు ఒకరి తక్కువనన్నా కోరలేదమ్మా ఒక సంతానం నేను ఇస్తున్నా నాకు అట్ట పూజ అమ్మలారా మీ ఆయన కట్టే పూజ నాకు కట్టినట్టు ఉంటే సంతానం ఇస్తానన్నాడు జయవదంగమయ్యా సరే పర్వాలేదు మా ఆయన కట్టే పూజ నీకే కడతా ఒక సంతానం ఎందుకు ఎక్కువిచ్చినవు అని పోరాడవమ్మా అని చెప్పి ఆ పార్వతమ్మ సానవాడ నీకు పోయింది అమ్మవారి దేవజంగమయ్యా చెట్టు వంటి కాదు దెబ్బ పట్టినాడే మరి చేతి లోపల ఆకుపుటం పెట్టి 3 లోకాలు దృష్టించి చూడబట్ట జంగమయ్యా అరిచేతు లోపల ఉక్కపెట్టం పెట్టుకొని అరిచేతు లోపల కుప్పడం పెట్టిండు 3 లోకాలు దృష్టిని చూసినప్పుడైనా ఎల్లా ఉల్ల కొట్టినాదే నా ఉల్ల సౌడలమ్మ ఆ ఉల్ల పుట్టింది ఆ ఉల్ల సౌడలమ్మ గోవుల ఊరాన పుట్టింది గొల్ల ఊరు సౌడలమ్మ అంజనముల వయ్యా అంజనంలో వస్తే ఉన్నదమ్మా
జంగమయ్య ఎప్పుడైతే సానమాడబోయింది జంగమయ్య ఉడ్డీలు చేసుకొని ఒంటి కాలు బట్టి బిడ్డని ఎడుకుంటాడమ్మా రామ రామ బిడ్డని ఎడుకుంటాడమ్మా జంగమయ్యో